బీజేపీకి బి టీమ్గా టీఆర్ఎస్ పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు కోరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తమ ప్రచారానికి మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాస్పందన ఓర్వలేక టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తుందని అన్నారు. అబద్ధాలనే నమ్ముకుని ఎన్నిక బరిలోకి దిగిన టీఆర్ఎస్ను ఓటమి తప్పదని సీతక్క స్పష్టం చేశారు. గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మేము పోగానే చేకూరుతూ మాకు తెలుసు కాంగ్రెస్కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా విస్తృతం చేయడం జరిగింది. మరి నవీన్ యాదవ్ గారికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్గా తెలుసు. వారి కుటుంబం వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ, పేదింటి బిడ్డలు కడుపు నిండా తినడానికి సన్న బియ్యం కానీ, అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలోనే పట్టణాలలో ఇవ్వాలని మరి నిన్ననే జియో కూడా తీసుకురావడం జరిగింది. గల్లీ గల్లీలో గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి